మన రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్రెడీగా కర్నూలు, నంద్యాల అటు ప్రాంతాల్లో నల్లతామర పురుగు ప్రారంభమయ్యి ఒక 10 రోజులు అవుతుంది. కానీ మిగతా ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవుతా చిన్నగా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా డిసెంబర్ కల్లా అయితే చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది. ఒక నెల ఉంటుంది, మళ్ళీ పోతుంది. కానీ ఈ నల్లతామర పురుగుని సమర్థవంతంగా చంపగలిగే మందుల లిస్టు మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఎక్స్పనస్, తర్వాత గ్రాసియా, తర్వాత అలెక్టో, తర్వాత సిమోడిస్, రీసెంట్గా లానేవో. అలెక్టోకు కాంబినేషన్ సీజమైటు, ఎక్స్పనస్ అయితే ఎక్కువగా సింగిల్గానే వాడాలి, మరి దాంట్లో ఏది కలపకూడదు. ఈ రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి గ్రాసియా, హనాబే అనే కాంబినేషన్స్ తీసుకురావడం వలన కొంచెం బెటర్ రిజల్ట్ అనిపించింది. ఇక తర్వాత సిమోడిస్, దీనికి మనకు మిక్స్డ్ టాక్ ఉంది. ఒక చోట బాగుందన్నారు, ఒక చోట బాగలేదన్నారు. తర్వాత ఇప్పుడు లానేవో. ఈ లానేవో కూడా ప్రజెంట్ అయితే ఎక్సలెంట్గా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కానీ మనకి ఎంతవరకు పనిచేసి అనేది మనకి గత సంవత్సరం ఎగ్జాంపుల్. కానీ ఈ సంవత్సరం అయితే కొన్ని చోట్ల కాంబినేషన్స్తో వెళ్ళినా కానీ పని చేయట్లేదు, కొద్ది గొప్పే మరీ పూర్తి స్థాయిలో లేదు అనేది ఉంది. సో మరి ఇది వచ్చిన తర్వాత ఆల్రెడీ వస్తుంది, వచ్చిన తర్వాత మరి మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకుంటే ఈ ఉన్న వాటిలో మనం ఏది కొట్టాలి. ప్రజెంట్ ఆల్రెడీగా దాదాపు 50 రోజుల మొక్కల నుంచి కొన్ని చోట్ల ఎక్స్పనస్ కొడుతూనే ఉన్నారు. నార్మల్గా ఉన్న ప్రాంతాల్లో క్రాప్ సెట్ అవుతుందని, నల్లతామర పురుగు రాకముందే. ఇప్పుడే కొట్టినా రేపు అది వచ్చిన తర్వాత దానికి అలవాటు పడిపోయి అది పని చేయకపోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎన్ని కొట్టినా చాలా వరకు వదిలేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? నాకు తెలిసి అయితే మొట్టమొదటిగా షెడ్యూల్ ప్రకారం మనం వెళ్దాము. ఒకటి ఎక్స్పనస్ కొడదాం. ఇది కొట్టిన 5వ రోజు ఖచ్చితంగా మొక్కకి ఏదైనా ఫుడ్ ఇద్దాము, అంటే న్యూట్రియంట్స్, ఫంగిసైడ్, ఫ్లవర్ స్పెషల్స్ ఇచ్చిన తర్వాత గ్రాసియా, హనాబీ ఇప్పుడు రీసెంట్గా అనంతపురం అటు పెద్దగా లేదంటున్నారు రిజల్ట్, కానీ ఉండే చోట ఉంటుంది. గ్రాసియా, హనాబీ. అలెక్టోకి బెస్ట్ కాంబినేషను సీజమైట్. ఇట్లా 3 సార్లు కొట్టుకుంటే దాదాపు 3 రోజులు 6,000, 3,25,000 అట్లా అవుతుంది. తర్వాత మనకి ఇక సిమోడిస్ అనేది మీ ఛాయిస్, అది లానేవ్ అనేది కూడా మీ ఛాయిస్, రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇవి మాత్రమే మనకి మార్కెట్లో కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా నోవా అగ్రిటెక్ వాళ్ళది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది అటామిక్ పవర్. ఇది నల్లతామర పురుగు, ఎర్రనల్లి, పోతుల పురుగుని సమర్థవంతంగా చంపే విధంగా దీన్ని తయారు చేశారు ఈ సంవత్సరం. దీంట్లో టెక్నికల్ డయాటోమైట్ సిలికాన్ అనే టెక్నికల్ని దీంట్లో చేశారు. ఇది ఎకరాకు 270 గ్రాముల పౌడరు. అంటే వాళ్ళు ఏది ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చినా ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు వాటి కోసమే ఫర్దర్గా మన ఆంధ్ర, తెలంగాణ మిరప రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 270 గ్రాములు పర్ ఎకరాకి తీసుకురావడం జరిగింది. వాడితే దాదాపు 7 రకాల ఉపయోగాలు. ఒకటి నల్లతామర పురుగు పోవడంతో పాటు మొక్కకి రెసిస్టెన్స్ పవర్ అందేయడంతో పాటు మనకి ఏ మందులు కొట్టినా రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఇవ్వదు, కానీ ఈ మందు కొడితే ఇస్తుంది. మొక్కకు న్యూట్రియంట్ కూడా అందుతుంది. అలాగే సైడ్ బ్రాంచెస్, అలాగే క్వాలిటీ, గ్రోత్, మంచి రంగు, నలుపు రంగు, అలాగే పూత రాలకుండా ఉండడం, ఇలా మోర్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. ఇంప్రూవ్డ్ క్లోరోఫిల్ పర్సెంటేజ్, కిరణజన్య సమీకరణ బాగా జరుగుతుంది. సో వీటితో పాటు మనకి కట్టేవా కంపెనీ నుంచి ఎంగేజ్ కూడా దీని సరసన చేరింది. కారణం ఏంటంటే దాంట్లో డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది, మరియు మెథాక్సిఫెనోజైడ్ 28.3% పురుగు మందు కూడా ఉంది. ఈ పురుగు మందు క్యాటర్పిల్లర్ని, అన్ని పురుగులను సమర్థవంతంగా చంపే శక్తివంతమైన టెక్నికల్. సో అటు డెలిగేట్ టెక్నికల్తో పాటు ఇది కూడా ఉంది. సో మనకి ఇప్పుడు మార్కెట్లో నల్లతామర పురుగుకి వాడగలిగిన బెస్ట్ మందులు ఉన్న వాటిల్లో ఎక్స్పనస్, ఇప్పుడు ప్రైస్ తక్కువలో ఎక్స్పనస్ తర్వాత గ్రాసియా వాడుకోవచ్చు, అలెక్టో వాడుకోవచ్చు, అటామిక్ పవర్ వాడుకోవచ్చు, 5వదిగా ఎంగేజ్. ఈ 5 వరుసను వాడుకుంటూ వచ్చినా ఇబ్బంది లేదు. ఏ ఒకటి మళ్ళీ కొట్టకూడదు. ఎక్స్పనస్ మళ్ళీ 2సారి కూడా కొట్టకూడదు, ఎంగేజ్ కూడా 2సారి కొట్టకూడదు. కానీ అటామిక్ పవర్ 2సారి కొట్టుకోవచ్చు. కారణం ఏంటంటే డైరెక్ట్ అంది, టార్గెట్ అంది పెస్ట్, ఇన్సెక్ట్ అంటే నల్లతామర పురుగు మీదే కాకుండా దీనివల్ల మోర్ బ్రాంచెస్, మోర్ ఫ్లవరింగ్, మోర్ క్వాలిటీ ఉంది కాబట్టి
సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ టాప్ బెస్ట్ 5 నేను డిజైన్ చేశాను. మీరు ఓపిక ఉంటే ఎక్స్‌పనస్, అటామిక్ పవర్, నోవాగ్రిటెక్ నుంచి గ్రాసియా, అలెక్టో ఎక్స్‌పనస్ దగ్గరగానే మనకి సేమ్ ఈక్వల్ రిజల్ట్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇక నల్లి నలత పురుగు వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి 5 షెడ్యూల్ పెట్టుకొని బహు జాగ్రత్తగా మనం పాటించి దిగుబడులు ఎక్కడ రాజీ పడకుండా చూసుకుందాం. అలాగని మరీ ఓవర్గా కాకుండా నార్మల్గానే వెళ్దాం.